ఏంటి మావా అందరూ మందు కొట్టిన మంకీల్లాగా మబ్బుగా ఉన్నారు? ఏమైంది? వీడికి ఆ డిసీజ్ వచ్చిందిరా. వచ్చిందా? డిసీజ్ వచ్చిందా? మరి కనిపించిన ప్రతి గ్రౌండ్ లోను మ్యాచ్ ఆడేస్తే వీడికి డిసీజ్ కాకపోతే నోబెల్ ప్రైజ్ వస్తుందా? కంగారు పడక మావా, ఈ మధ్య సిద్ధాలో దానికి మంచి మందు వచ్చింది. రే బుజ్జి, నువ్వు అనుకున్నట్టు ఆ డిసీజ్ కాదురా, వీడికి లవ్ డిసీజ్ వచ్చిందిరా. అట్టాగే ఒకటి పొడిచానంటే సీటు మీద కూర్చుని సర్రని సైకిల్ తొక్కాడు. ఏంటి ఇప్పుడు వీడికి అర్జెంట్ గా సైడ్ తొక్కుడు మీద ఆశ వచ్చింది? ఇదంతా లవ్, నన్ను నమ్మమంట. ఊరుకోనరా, వాడంతే. ఇన్నాళ్ళుగా ఫ్రెండ్షిప్ చేస్తున్న వీడే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఆ అమ్మాయి మాత్రం నన్ను ఎలా అర్థం చేసుకుంటుందిరా? మాయ మాటలు చెప్పి మోసం చేసేటప్పుడల్లా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పడిపోయేవాళ్ళు. కానీ నిజంగానే ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే అర్థం చేసుకోలేకపోతున్నారా? నేను గాయత్రితో ఎన్నోసార్లు మాట్లాడాలని చూశాను, కానీ తను ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. ప్రేమలోని బాధ ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తుందిరా. ఇప్పటికైనా తను నమ్ముతావా? రౌండ్ కొట్టి మాట్లాడితే నమ్మేస్తాను అనుకున్నావా? రబ్బర్తం కూడా. నువ్వు నన్ను నమ్మక్కర్లేదు, తను నన్ను మార్చేసింది. నిన్ను నేను నమ్మలేకపోతున్నానే. నేను ఇలా మారానని నేనే నమ్మలేకపోతున్నారా? నీ మీద ఒట్టేసి చెప్తున్నారా, తను లేకపోతే నాకు జీవితమే లేదు. నువ్వు ఒట్టేసి చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు. సరే, నీకోసం కాకపోయినా ఈ ఊళ్ళో ఉన్న కన్నె పిల్లల్ని కాపాడడానికైనా సరే ఆ అమ్మాయిని నిన్ను ఒక్కటి చేసి తీరుతా. ఈ లోకం ఎదిరించినా సరే ఆ అమ్మాయి ఇంకా నీదే. ఇది ఎంతయ్యా? అదమ్మా, అదే కిలో 300. ఏంటయ్యా మటన్ కంటే ఎక్కువ చెప్తున్నా? అమ్మా, మటన్ లో కొవ్వు ఉంటది, చేపల్లో కొవ్వు ఉండదు, అందుకే ఇంత ధర. ఎవరు ఎంతకన్నా తక్కువ ఎవరు. ఇంత ధర? పొద్దున్న ఫోన్ చేతిలో పట్టుకుని వచ్చారు, రేటు మాత్రం అడిగిపోతారు. ఏంటన్ని చిన్న చేపల్లో ఉన్నాయి, పెద్దవి లేవా? పడవలు సముద్రంలోకి వెళ్ళాయి, రాగానే కబురు చేస్తాను, లారీ తీసుకొచ్చి మొత్తం ఎక్కించుకెళ్ళు. ఏమా కళ్ళు దొబ్బాయా? ఇవన్నీ పెద్ద కనిపించట్లేదా నీకు? హలో, నేను చేపల గురించేగా మాట్లాడా, నువ్వెందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? నేను ఎక్కడ అనవసరంగా మాట్లాడుతున్నాను, నేను చేపల గురించే మాట్లాడుతున్నా. కాదు, నువ్వే అనవసరంగా మాట్లాడుతున్నావు. నేనేం అనవసరంగా మాట్లాడలేదు, నాకు మాట్లాడాలో తెలియదా నీకు? మరి ఇంకెలా మాట్లాడాలి? తట్టుకోలేకపోతున్నాను. సరే సరే, నీ పని చూసుకున్నా. ఏంటే బిగ్ డేస్ లో వచ్చావు? మా బావ ఊరు నుంచి వచ్చాడు. మా అమ్మ ఈ రోజు లీవ్ పెట్టి ఆయనకు వంట చేసి పెట్టమంది. నీ బావన ఒక రోజు ఈ చేపలో సైనైడ్ ఎట్టి చంపకుండా వదలను, నువ్వు చూస్తూ ఉండు. తినగానే డమ్మాలంటాడు. ముందా పంచి, వాడి పీడ వదిలిపోతుంది. రే తమ్ముడు, అక్కకు టీ చెప్పరా. సరేనా మావా, పెట్టి పుట్టేవరా నువ్వు? ఏ, నీ కేసు ఇక్కడే పనిచేస్తుందిగా, అందుకని టిఫిన్ బాక్స్ లో చెడ్డీలు బనియన్లు దాచి దొంగతనంగా తెచ్చిస్తుంది. కలర్ఫుల్ గా వేసుకుని తాకే బెర్రెక్కిస్తావేమో. రే, అసహ్యంగా మాట్లాడకరా. తను నువ్వు అనుకుంటున్నది ఇక్కడ సేల్స్ గర్ల్ కాదు, ఈ షోరూమ్ మేనేజర్. సరే సరే, నీ కేసును వెతుకు. ఈలోగా ఇది నాకు కరెక్ట్ అవుతుందేమో చూస్తా. ఎక్కడ? అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, మాకు కొన్ని ఐటమ్స్ కావాలి. ఏం కావాలి సార్? మేము వీళ్ళ దగ్గర కొంటాం. ఆవిడ బిజీగా ఉన్నారు కదా, నేను ఫ్రీగానే ఉన్నాను. ఆవిడ ఫ్రీగా ఉందంట. ఒక్క నిమిషం. ఫ్రీగా ఉన్నారా? మా ఫ్రెండ్ కూడా ఫ్రీగానే ఉంది. ఏమంటారు? ఏంటి సార్ అదో రకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు టెన్షన్ అవుతావు? నేను నిన్ను పిలిచానా? నువ్వేగా పిలిచావు. అది తీయండి. ఓకేనా? నచ్చలేదా? ఇది లేడీస్ సెక్షన్, జెంట్స్ సెక్షన్ పైనది, అక్కడికి వెళ్ళండి. ఓకేనా? ఇది లేడీస్ సెక్షన్ అట, మనల్ని పైకి వెళ్ళమంటున్నారా? ఏ, జెంట్స్ అయితే జెంట్స్ కే డ్రెస్ తీసుకోవాలా, లేడీస్ కి తీసుకోకూడదా? ఎక్స్క్యూజ్ మీ, మేము చూడడానికి వచ్చాం, బ్రాలు చూపించమనండి. ఆయనకి మోడల్ చూపించండి. మోడల్స్ అన్ని చూపిస్తున్నారా? చూద్దాం. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి చూడు. అనవసరంగా మళ్ళీ మంచివాడు అయ్యేవరా. ఏది చూపించండి. ఓకే, వెరీ వెరైటీ తీయండి. సెలెక్ట్ చేసుకున్నారా? అదే ఓకే, కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ బుక్ ఇస్తావా? చూసి రేపిస్తాను. మేడం, ఏంటి మీ సేల్స్ గాళ్ళు కస్టమర్స్ సరిగ్గా సర్వీస్ చేయట్లేదు? వెరైటీ చూపించమంటే చూపించట్లేదు. ఏంటి చూపించమనేవి చూపించు. ఇదొక తిక్కల్ది, వీడేం అడుగుతున్నాడో తెలిసి చేస్తేగా. విన్నావు కదా. మామ సైజు నాకెలా తెలుస్తుందిరా? ఓకే, మీ సేల్స్ మేనేజర్ ఉన్నారే, ఆమెలాగే ఉంటారు. ఆ సైజ్ ఇవ్వండి, ఓ డజన్నర. అరటిపళ్ళు అడిగినట్టు అడుగుతున్నాడు. అరటిపళ్ళు అయితేనే డజన్లో కొంటావా? మామ వైట్ ఓకేనా? వద్దు కాదు, మాపు కాగదండి. బ్రౌను, ఊదా కలరు, వంగపూ కలరు, అలా మల్టీ కలర్ లో తీయండి. బిల్ వేయించుకొస్తా. మావా,
కలర్ఫుల్ గా కళకళగా ఉంది. ఇదిగో నీ లవ్ రే ఇవ్వలే ఇవ్వమంటావరా? నువ్వే కదరా మనసు టచ్ అయ్యేలాగా గిఫ్ట్ ఇవ్వాలన్నావు. ఇవ్వు. టచ్ చేస్తూనే ఉంటుంది. ఇవ్వరా ఇవ్వరా. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి. సక్సెస్. వర్కౌట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. పిలిచింది కదా, వర్కౌట్ అయ్యింది. రా రా రా. ఏంటిది? బ్రా ఆ, బర్త్డే గిఫ్ట్ అని చెప్పరా. రే హ్యాపీ బర్త్డే అని చెప్పరా, తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే. మర్యాదగా తీసుకొని బయటకు వెళ్ళు. ఇవాళ తన బర్త్డే కాదనుకుంటా. రే రే ఉండ్రా ఉండ్రా. ఇది తీసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తారా? అలా డబ్బులు తిరిగి ఇవ్వం. తిరిగి ఇవ్వదంట. డబ్బుతో వస్తున్నావు. సరే మీరే ఉంచుకోండి. డబ్బులు వేస్ట్ కదా. పర్వాలేదు, వేరేలా వసూలు చేసుకుంటా. ఆ వలేస్తే నీకే వెయ్యాలి. ఏంటి వాడి జబ్బు నాకు వచ్చింది? మునక్కాడ సాంబారు పెట్టు. అట్లాగే గుర్తుంటాయి కూడా చేయవే. నీకు వచ్చావు కదా, ఆ ల్యాప్టాప్ ఛార్జీలో పెట్టు. నేను తర్వాత వస్తా, పెట్టాయి. ఏంటైనా హెడక్ అలాగే చూస్తున్నావు? ఏం లేదు, నీ హెడ్ ఎక్కడో న్యూస్ హెడ్ లైన్స్ లో చూసినట్టుగా ఉంది. అదే ఆలోచిస్తున్నా. నీ పేరేంటి? నిత్యానంద. రే మూల స్థానంలోనే మొత్తం ముగిద్దామని చూస్తున్నావా? ముక్కు మీద గుద్దానంటే. పిన్ని గారు దీపం వెలిగించారుగా, వెళ్ళండి. వెళ్ళి రండి. ఇలాంటి సెల్ ఫోన్ స్వాములకు మొక్కకండి. నా మొక్క ఎందుకు షూట్ చేస్తా? ఇక్కడే ఉన్నావా? వాడెక్కడికి వెళ్ళాడు? మీరు చేసిన ప్రార్థన మన్నించి ఆ దేవుడి చేత పంపబడ్డ ఓ మంచి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకు మీకోసం ఎదురు చూస్తున్నాడు. వాడే నా ఫ్రెండ్ అశోక్. వాడిని మాత్రం మిస్ కాకండి. పక్కనున్న ఫ్రెండ్ చెప్పాడంటే తప్పుగానే ఉంటుంది. కావాలంటే పబ్లిక్ అడిగి చూడండి. పిన్ని గారు, జెమినీ సీరియల్ దేవతలో గోపి క్యారెక్టర్ ఎటువంటిది? అతను చాలా మంచివాడు. చెప్పండి. ఈ లోకంలో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. తరువాత అర్చనుంది. తర్వాత ఇప్పుడు మొదలెట్టేసేవా తల్లి? చాలు వెళ్ళు. విన్నారా పబ్లిక్ అంతా ఏమంటున్నారో? నేను వాడి దోస్తుని. నేను చెప్తున్నా, ఈ లోకంబున మహాయోగ్యుడుండేనని అది నా ఫ్రెండ్ అశోకే. అలా చెప్తున్నా. నిన్ను బాగా చూసుకుంటాడు. ఓకే చెప్పమ్మా. చెల్లెమ్మ నవ్వేసింది. రే రే దేవుడికి మొక్కాలని వచ్చిన వాళ్ళంతా సైలెంట్ గా వెళ్తున్నారు. నువ్వు గోడకు తెగ మొక్కుతున్నావే. మావ నేనంతా మాట్లాడాను, నువ్వు ధైర్యం. మామా పొంకలిచ్చి వెళ్ళిందిరా. మరి కాక వడపెట్టి సాంబార్ పోసి వెళ్తుందా? మామా అబ్బాయిలు హల్వా ఇచ్చినట్టు అమ్మాయిలు ఇప్పుడు పొంగలెడుతున్నారా? పాత చింతగా రొప్పకు. మరి ఎందుకు ఈ గొప్ప? రే దొప్ప, అమ్మాయిలు ఏది ఇచ్చినావు మ్యాటర్ ఉంటుందిరా. చూసావా? కోనేటి కట్టకు రావాలను లొకేషన్ చెప్పేసిందిరా. ఏ మాటలన్నో మాటలే రావట్లా. నాకు ఇది కొత్త, అందుకే చేతుల కళ్ళ వణుకుతున్నాయి. అవునండి, నాకు కొత్త. తల తిరిగిపోతుంది. ఇఫ్ యు డోంట్ మైండ్ మీ చేయి పట్టుకోవచ్చా? దేవుడా, ఇప్పుడు చెయ్యి పట్టుకున్న ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని క్లబ్బులు పబ్బులు అంటూ తిరగకుండా పెళ్లిలో అగ్ని చుట్టూ తిరిగితే వైజాగ్ బీచ్ ఎండలో ఒక్క పోతగా లవ్ చేసుకుంటున్న 6 జంటలకి గొడుగులు కొనిస్తా. ఏ ఇంత చిన్న విషయానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు? ఇదా చిన్న విషయం? సేవరా. వాడి బారి నుంచి 100 కొద్దీ కన్నె పిల్లల శీలాలను కాపాడాను రా. ఏంటిది? మీ చెయ్యి ఎంత వెచ్చగా ఉంది. ఒక అమ్మాయి చేతిని ఫస్ట్ టైం తాకుతున్నానా, అందుకే జ్వరం వచ్చేసినట్టుంది. గుండె పడపడా కొట్టుకుంటోంది. ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? కొంచెం చెప్పండి ప్లీజ్. చెప్పలేకపోతే సింబాలిక్గా చెప్పండి, నేను అర్థం చేసుకుంటా. అయ్యో, చూసావా మావా, అప్పట్లో అమ్మాయి వచ్చి అటేపు కోటికి వెళ్దామా అని అడిగితే తప్పుని చేతి మీద ముద్దెట్టి ఇటేపు వెళదామని పబ్లిక్ గార్డెన్ చాటు తీసుకెళ్లేవాడు. కానీ ఇప్పుడు వాడు నా ఫ్రెండ్ రా, మారిపోయాడు. మళ్ళీ మనం ఎప్పుడూ కలవడం? 1 సెకండ్ అండి. ఈ గ్రీటింగ్ కార్డు మీకు ఇద్దాం అనుకున్నాను. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. నేను వెంటనే వచ్చేస్తాను. సక్సెస్ రా మామా. ఎస్ మామా, చాలా థ్యాంక్స్ మామా. నేను మర్చిపోలేను రా. నేను నా డ్యూటీ చేశాను మావా. అశోక్, ఆ అమ్మాయి కంట్లోంచి
కన్ను ముక్కు నోరు చెవి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా అవి ఆనంద భాష్పాలుగానే ఉండాలి రేయ్, నీ 3D గ్లాస్ మీద ఒట్టేసి చెప్తున్నాను మావా, కుండలు కొద్దీ వస్తాయి. అయ్యి అయితే అకేషన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలరా. క్యాష్ ఉందా? నాకు అసలు బ్యాగెటే లేదు. నీ దగ్గర? నా దగ్గర ఈ ఒంటి రుద్రాక్షే ఉంది. సరే పద, ముసుకేసుకు పడుకుందాం. ఏ ఆగు, ఓ ఐడియా. ఏంటి? మీ అన్నకేసి ఇక్కడేగా పనిచేస్తుంది, అవును. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదో కొంచెం పిండుకురా. అలాంటావా? ఓకే ఓకే, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, వీళ్ళు అమౌంట్ సెట్ చేసుకొస్తాను. ఎలారా బుజ్జి బాబు ఇంత సూపర్ గా ఆలోచిస్తున్నావు?